అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ ఆర్షనిధి. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు, పంచమీ తిథి కలిగినటువంటి రోజు. ఈ అమ్మవారే పంచమి అనే పేరుతో ఉంటారు. అటువంటి వారాహీదేవికి ఈ పంచమీ తిథి అంటే ఎంతో ఇష్టమైనటువంటిది. ఈ 9 రోజులు వారాహి పూజలు చెయ్యనటువంటి వారు కూడా పంచమి రోజు ఒక్కరోజు వారాహి పూజ చేస్తే ఎంతో విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. అలాగే ప్రతీ నెల వచ్చేటటువంటి శుక్ల పంచమి, బహుళ పంచమి ఈ 2 రోజుల్లోనూ కూడా అమ్మవారిని కనుక మనం పూజించుకుంటే అనేకమైనటువంటి ఫలితాలను, విజయాలను చేకూరుస్తుంది అమ్మవారు. అలాగే ఎప్పుడూ కూడా మనకి శత్రువుల నుంచి రక్షణ కల్పిస్తుంది. పంచమి తిథి సందర్భంగా వారాహి దేవత పంచమీదేవిగా ఎలా వచ్చింది, ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాము. ముందుగా వారాహిదేవి అంటే సర్వశత్రు భయంకరి, సర్వశత్రు నాశనకరి అని మనం చెప్పుకుంటున్నాం కదా. అయితే కేవలం బహిశత్రువులే కాదంటే బయట ఉండేటటువంటి శత్రువులే కాదు, మన శరీరంలోని మనలో ఉండేటటువంటి అంతఃశత్రువులు ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పోగొట్టేటటువంటి ఆవిడ వారాహిదేవి. మనకు ఉన్నటువంటి శత్రువులు ఏమిటి అంటే ఇంద్రియ నిగ్రహం లేకపోవడం. మన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో కొన్ని కర్మేంద్రియాలు, కొన్ని జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మనకి ఇంద్రియ నిగ్రహం అనేటటువంటిది ఉండాలి. అటువంటి ఇంద్రియ నిగ్రహ శక్తిని కలిగింపజేసేటటువంటి తల్లి వారాహి. ఇక జ్ఞానేంద్రియములలోని జ్ఞానాన్ని కలిగింపజేసేటటువంటి తల్లి శ్యామలాదేవి. వీళ్ళిద్దరూ కూడా కర్మేంద్రియములకు శక్తినిచ్చేటటువంటి తల్లి వారాహి అయితే, జ్ఞానేంద్రియములను మంచి బుద్ధిని ఇచ్చి, మంచి వికాసాన్ని ఇచ్చి ఇవన్నీ చేసేటటువంటి తల్లి శ్యామలాదేవి. ఇవి రెండింటికి ఆత్మగా ఉన్నటువంటి తల్లి లలితా పరమేశ్వరీదేవి. అంటే మన యొక్క శరీరంలోని ఆత్మ లేకపోతే అసలు ఏమీ లేదు కదా. ఆత్మ లేకపోతే ఇంద్రియాలు ఎక్కడున్నాయి, ఈ జ్ఞానేంద్రియాలు ఎక్కడున్నాయి, కర్మేంద్రియాలు ఎక్కడున్నాయి, ఏమీ లేవు కదా. ఆత్మ అనేటటువంటిది అంటే సైంటిఫిక్గా చూసుకున్నా మనకి లైఫ్ ఉంటేనే ఏ ఇంద్రియాలైనా ఏవైనా పనిచేస్తాయి. మన యొక్క బాడీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ పనిచేస్తుంది. మనకి ప్రాణం ఉంటేనే, ఆ ప్రాణం లేకపోతే ఏమీ పని చేయదు, అంతే కదా. అలాగే ఆ అమ్మవారు లలితా పరమేశ్వరి ఆత్మస్వరూపంగా ఉంటేనే ఇవి రెండింటికి మూలాధారం ఆత్మస్వరూపమైనటువంటి, అంటే వారాహిదేవికి శ్యామలాదేవికి మూలాధారం ఆత్మస్వరూపమైనటువంటిది లలితా పరమేశ్వరీదేవి. ఈ వారాహిదేవికి ఉన్న ఇంకొక పేరు దండనాథ. దండనాథ అంటే సర్వ సైన్యాధ్యక్షురాలు, మొత్తం సేనంతటినీ కూడా రక్షించేటటువంటి ఆవిడ. సేన అన్న దానిని ఇక్కడ ఒక పెద్ద మహాసేనగా తీసుకోవద్దు. మన యొక్క శరీరాన్ని, మనల్నే తీసుకుందాం. మనల్ని ఆవిడ రక్షిస్తుంది. దేని నుంచి రక్షిస్తుంది అంటే శత్రువుల నుంచి రక్షిస్తుంది. శత్రువులు అంటే మనకు ఉన్నటువంటి బయట ఉన్నటువంటి శత్రువులు, మన లోపల ఉన్నటువంటి శత్రువులు, వీటన్నిటినీ కూడా రక్షించేటటువంటి పరాదేవత వారాహిదేవి. మన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవే సేన, వాటికి శక్తిని ప్రసాదించేటటువంటి తల్లి వారాహిదేవి. అలాగే మన బుద్ధికి శక్తిని ప్రసాదించేటటువంటి తల్లి శ్యామలాదేవి. అటువంటి వీటన్నిటికీ కూడా మూలాధారమైనటువంటి ఆత్మస్వరూపం శ్రీ లలితా పరావారిక. మనకి ఉన్నటువంటి వారాహిలోని అవతారం, వారాహిదేవులోని అవతారం శ్వేతవారాహిదేవి. ఈ శ్వేతవారాహిదేవి దక్షయుతుపుడు ఇంకా రేవతీదేవి యొక్క 9 మంది కూతుర్లలో ఒక ఆవిడ ఈ శ్వేతవారాహిదేవి. అలాగే కాశీపాముల యొక్క భార్య. భూమి మీద రకరకాలైనటువంటి సర్పజాతులు ఉంటాయి. వాటిలోని కాశీపాములు అనేటటువంటి వారి యొక్క భార్య. ఆవిడ ప్రేమకి, సంతానోత్పత్తికి ఈవిడ అయినటువంటి దేవత. అంటే ఈవిడిని కనుక మనం పూజిస్తే సంతానోత్పత్తి బాగా పెరుగుతుంది.
అంటే సంతానం కలగడానికి అనువైనటువంటి మనకి శరీరంగా తయారు చేస్తుంది. అంటే కొంతమందికి ఈ గర్భదోషాలు ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి కదండి, అవి లేకుండా చక్కగా సంతానం కలగడానికనిసనని ఈ శ్వేతవారాహి దేవత అనుగ్రహం ఉంటే చక్కగా కలుగుతుంది సంతానం. కొన్ని పురాణాల ప్రకారం ఈవిడ వైశ్రావణుడు అనేటటువంటి ఆయన యొక్క కుమార్తె. శ్వేతవారాహిదేవి చక్కటి తెల్లటి వర్ణంతో ఉండి మనకి సంతానోత్పత్తికి కారకురాలవుతుంది ఈవిడ. ఈ శ్వేతవరాహిదేవి చక్కటి తెల్లటి వర్ణంతో ఉంటుంది అమ్మవారు, కాబట్టి ఈవిడికి తెల్లటి పుష్పములతోటి పూజ చేయాలి. అలాగే ఈ శ్వేతవారాహిదేవిని ఆరాధించడం వలన శ్వేతవారాహిదేవిని తెల్లటి పుష్పములతోటి అర్చన చేసి ఆ తర్వాత ఆ శ్వేతవారాహిదేవిని దర్శనం చేసుకుంటే విద్యార్థులందరికీ కూడా చాలా చక్కటి చదువు వచ్చి వాళ్ళ యొక్క ఉన్నతమైన ఉద్యోగ ప్రాప్తి కోసము ఉన్నతమైన జీవితము వాళ్ళకి లభిస్తుంది అనేటటువంటిది శాస్త్రవాక్యము. కాబట్టి మనం చక్కగా మీకు దొరికితే తెల్ల పువ్వులు దొరికితే చక్కగా శ్వేతవారాహిదేవి అంటే ఆ విగ్రహం లేదండి, ఆ ఫోటో లేదండి అంటే మనకి ఉన్నటువంటి వారాహిదేవి ఫోటోనే మనం శ్వేతవారాహిదేవిగా భావించి ఆ రూపంతో మీరు ధ్యానం చేసుకుంటూ చక్కగా తెల్లటి పుష్పములతోటి పూజ చేసుకుంటే చాలా మంచిది. అలాగే మీ ఇంట్లోనే ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఒక్కసారి పూజ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఆ అమ్మవారి దర్శనం చేయించండి, వాళ్ళకి తప్పకుండా మంచి ఉన్నత విద్య కలుగుతుంది. మనకి సప్తమాతృకలు వాళ్ళల్లోని వారాహి ఒక దేవి అని చెప్పుకున్నాం కదా. ఈ సప్తమాతృకులు అమ్మవారి రూపమైనటువంటి చండికా నుంచి ఉద్భవిస్తారు. అందులోని వీపు భాగము నుండి ఉద్భవించేటటువంటి మాత వారాహిదేవి. అంటే చండికా అమ్మవారి యొక్క వీపు భాగము నుండి ఈవిడ పుట్టిందనమాట. మార్కండేయ పురాణం ప్రకారం వారాహి అంటే వరాలనిచ్చే తల్లి. ఎన్ని రకాల వరాలనిస్తుందో చూడండి, ఎంత మంచి పేరో. మనకి ఒక అభూత కల్పనలాగా చేసేసారు. ఏమిటి అంటే వారాహి అంటే ఉగ్రదేవత అనిసరని చేసేసారు. కానీ వారాహి అంటే వరములను ఇచ్చే తల్లి. మనకి వరలక్ష్మీదేవి ఎలాగో అలాగే వారాహిదేవి కూడా. అలాగే వివిధ దిక్కులను సప్తమాతృకులు కాస్తారట అని అలాగా ఈవిడ ఉత్తర దిక్కును కాస్తుందట. అలాగే పురాణంలోని ఈ మార్కండేయ పురాణం ప్రకారం ఈవిడ ఉత్తర దిక్కును కాచేటటువంటి మాతృక. ఈవిడ గేదెను వాహనంగా చేసుకుంటుంది. దేవీ భాగవతం పురాణం ప్రకారం వారాహి ఇతర మాతృకలతో పాటుగా వారాహిదేవిని అమ్మవారు సృష్టించారు. అలాగే రక్తబీజుడిని చంపడం అనేటటువంటి కథలో ఈమె వరాహ రూపంలోని ఆ శవంపై కూర్చుని ఉండి తన దంతాలతోటి రాక్షస సంహారం కావిస్తుంది. వరాహ పురాణంలోని అసూయ అనేటటువంటి వికారానికి అధిదేవత వారాహిగా చెప్తున్నారు. మత్స్య పురాణం ప్రకారం ఈమె జననం చాలా విభిన్నంగా ఉంది. ఈ పురాణం ప్రకారం ఈమె అంటే వారాహిదేవి అంధకాసురుడు అనేటటువంటి రాక్షసుని సంహరించడానికని సహాయం కోసం శివుడి ద్వారా సృష్టించబడింది. అంటే శివుడు అంధకాసురుని చంపడానికి వెళ్ళినప్పుడు శివుడి ద్వారా శివుడికి సహాయం చేయడం కోసమని సృష్టించబడినటువంటి మాత వారాహిదేవి. ఈ అంధకాసురుడు కూడా రక్తబీజుడిలాగానే భూమికి రాలిన ప్రతి రక్తపు బొట్టు నుండి కూడా పుట్టుకొస్తూ ఉంటాడు. ఈ వారాహిదేవి అక్కడ శివుడికి సహాయం చేసింది ఆ అంధకాసురుణ్ణి చంపడానికి. అలాగే దేవీ పురాణంలోని ఒకానొక చోట వారాహిదేవిని చాలా విచిత్రంగా వరాహస్వామికి తల్లిగా వరాహ జననిగా వర్ణించారన్నమాట. కొన్ని పురాణాల ప్రకారం శ్రీ వారాహి అమ్మవారంటే భూదేవి. ఈ భూదేవిని హిరణ్యాక్షుడు జలాల్లోకి తీసుకుని వెళ్ళిపోయినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి ఆ రాక్షసుని సంహరించి భూదేవిని రక్షిస్తాడు. స్వామివారి మీద భక్తితో అప్పుడు అమ్మవారు వారాహి రూపం తీసుకుంటుంది. అందువలన ఈమె వరాహస్వామి యొక్క స్త్రీ రూపము అని చెప్పి మనకి వారాహి అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకాలలోని కొన్ని చోట్ల కనబడుతుంది. అంటే వారాహి అమ్మవారు ఎవరో కాదు, సర్వ సంపదలను సమకూర్చేటటువంటి శ్రీ మహాలక్ష్మీదేవియే. మనకి లక్ష్మీ సహస్రనామంలోని ఒక నామం వారాహి అని ఉంటుంది. అంటే దాని అర్థం మహాలక్ష్మీ స్వరూపమే వారాహి.
ఇక వారాహి అమ్మవారు వరాహముఖంతో, అష్టభుజాలతో, శంఖ, చక్ర, హల, ముసల, పాస, అంకుశ, వరదాభయ హస్తాలతో మనకు ప్రకాశిస్తూ దర్శనమిస్తూ ఉంటారు. ఈ రూపంలో దర్శనమిచ్చే అమ్మవారిని మహావారాహి లేదా బృహద్వారాహి అని సరే అంటారు. దేవీ పురాణం వారాహిని వరాహ జననిగా, అలాగే కృతాంత తను సంభవ అంటే కృతాంత తను నుంచి ఉద్భవించినటువంటిది అని చెప్పారు. కృతాంత తను అంటే మరణం వ్యక్తీకరించబడింది, అంటే మరణం తథ్యం అని. ఇది వరాహ లక్షణం కావచ్చు. లేదు అంటే మరణానికి దేవుడైన యముడికి ప్రత్యక్ష సూచన కావచ్చు. అలాగే కొన్ని చోట్ల ఈవిని వైవస్వతి అని కూడా పిలుస్తారు. వైవస్వతి అనే పేరుకు వారాహి యముడి యొక్క శక్తి అని అర్థము. అలాగే వారాహీదేవి కొన్ని చిత్రాలలోని ఒక దండను పట్టుకుని గేదెను నడుపుతున్నట్లుగా ఉంటుంది. గేదె మహిషవాహనాన్ని ఎవరు కలిగి ఉంటారు? యమధర్మరాజు కదా కలిగి ఉంటాడు. అలాగే యముడి యొక్క పాసం ఉంటుంది కదా యమధర్మరాజు చేతిలో, అలాగా అమ్మవారి చేతిలో ఒక తాడు గేదె ఉంది కాబట్టి ఆవిడ యముడికి ప్రత్యక్ష సూచన అని. అయితే మరణానికి ఇదేంటండి యముడికి ప్రత్యక్ష సూచన అయితే మనం ఏంటి మరణాన్ని పూజిస్తున్నామా అని కాదండి అక్కడ అర్థం. ఏమిటి అంటే మన యొక్క శత్రువుల మరణం తథ్యం అని చెప్పడానికి అనమాట. ఎవరైతే వారాహి పూజలు చేస్తారో వాళ్ళకి ఎటువంటి శత్రువులు ఉన్నా సరే వాళ్ళందరూ కూడా తప్పకుండా నాశనం అయిపోతారు అని చెప్పడానికి వారాహి అమ్మవారి సూచనగా ఇలా కొన్ని చోట్ల ఉంటుంది. ధూమ్రవారాహి అలా ఉంటుందన్నమాట. ఇక మన యొక్క సంస్కృత వర్ణమాల తీసుకుంటే ఆ వర్ణమాలలోని పావర్గాన్ని వారాహి తల్లి పాలిస్తుంది. పావర్గము అంటే పాప బాభామ అనే హల్లుల పావర్గాన్ని వారాహి తల్లి పరిపాలిస్తుందిట. అలాగే ఇంకొక సందర్భంలో వారాహిని మనం పంచమి అంటున్నాం కదండి. పంచమిగా అంటే విశ్వం యొక్క పునరుత్పత్తికి బాధ్యత వహించే 5వ బ్రహ్మ సదాశివుని యొక్క భార్యగా గుర్తించబడింది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఏంటి, ఇందాకే చెప్పాను నేను మీకు, అదేంటి యముడికి ప్రత్యక్ష సూచన అంటే ఇదేమిటండి వారాహి తల్లిని పూజిస్తే మరణమా అని కాదండి అక్కడ అర్థం. దాని అర్థం ఏంటి అంటే ఇప్పుడే కదా చెప్తున్నాను, పునరుత్పత్తికి ఎవరైతే ఈశ్వరుడు ఉన్నాడో సదాశివుడు, ఆ సదాశివుని యొక్క భార్య వారాహి. కాబట్టి మనం ఏ విధమైనటువంటి భయము అక్కర్లేకుండా మన యొక్క శత్రువుల వినాశనం యముడి యొక్క ప్రత్యక్ష సూచన అంటే మరణం ఎవరికి తథ్యం అంటే మన యొక్క శత్రువులకి తథ్యం. ఇంకొక సందర్భంలో వారాహిని దేవిని కైవల్య రూపిణి అని పిలుస్తారు. కైవల్యము అంటే కైవల్యం అంటే ఏమిటండి? ముక్తి కదా. ఆ ముక్తికి ప్రతిరూపంగా వారాహీదేవిని భావించడం అన్నమాట. అంటే మనం వారాహీదేవిని పూజిస్తే మనకి ఎన్ని ప్రయోజనాలు కలుగుతున్నాయో ఇందులో చెప్తున్నారు. ఒకటి, పునరుత్పత్తికి సంబంధించినటువంటి బ్రహ్మ ఎవరైతే ఉన్నారో సదాశివుడు, పునరుత్పత్తికి సంబంధించినటువంటి బ్రహ్మ 5వ బ్రహ్మ సదాశివుడు, అతని యొక్క భార్య వారాహి. అంటే పునరుత్పత్తికి వారాహీదేవి దోహదపడుతుంది, అంటే సంతానముని కలగడానికని దోహదపడుతుంది. రెండవది కైవల్యప్రదాయిని, ఆవిడ మోక్షాన్ని ఇస్తుంది. మూడవది సర్వశత్రు వినాశనకరి, సర్వశత్రు భయంకరి అనేటటువంటి ఆవిడ వారాహీదేవి. ఇక వారాహీదేవి ఒక వ్యక్తి యొక్క నాభిలో ఉన్నటువంటి మణిపూర, స్వాధిష్టాన మరియు మూలాధార చక్రాలను పరిపాలించేదిగా వర్ణించబడింది వారాహీదేవి. మనకి మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము అనేటటువంటి చక్రాలు ఉన్నాయి కదండి. మనలోని ప్రతి ఒక్క వ్యక్తిలోనూ కూడా 7 చక్రాలు ఉంటాయి. అటువంటి దాంట్లోని మూలాధార చక్రము మనకి ఎప్పుడూ కూడా అన్నిటికీ ఆధారమైనటువంటిది. కాబట్టి అది మన యొక్క నడుము కింద భాగం ఏదైతే ఉందో అదే సృష్టికి మూలమైనటువంటిది. ఎక్కడి నుంచి అయితే ఒక వ్యక్తి జన్మిస్తాడో అటువంటి అక్కడ ఉంటుంది మూలాధారం. అలాగే మణిపూరకం నాభి ప్రదేశం. స్వాధిష్టానం అది జఠరాగ్ని, అంటే మనం తినేటటువంటి ప్రతిదీ కూడా జీర్ణమయ్యి మళ్ళీ ఆకలి పుట్టేటటువంటిది స్వాధిష్టాన చక్రం.
కాబట్టి ఇటువంటి మూలాధార, మణిపూరక, స్వాదిష్టాన చక్రాలకు అధిదేవతగా మన యొక్క వారాహి తల్లి ఉంటుంది. దేవతల సైతం కూడా పూజించినటువంటి ఈ అమ్మవార్లను కనుక పూజిస్తే సకలము సిద్ధిదం అవుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది అని ఎన్నో పురాణాలు, ఎన్నో ఇతిహాసాలు కూడా చెప్తున్నాయి. మనకి మునులు, ఋషులు, మహర్షులు ఎన్నో వేల గ్రంథాలను మనకు అందించారు. అందులో కొన్ని వాటికి శాస్త్ర నియమాలు ఉండగా మరికొన్ని దేవతామూర్తులను ఎలా పూజించాలో అటువంటి విధానాన్ని తెలిపారు. ముఖ్యంగా కొన్ని దేవతలను పూజిస్తే సకలము సిద్ధిస్తాయి అని చెప్పేసి ఆ గ్రంథాల్లో రచించారు. అందులో ముఖ్యమైన అమ్మవార్లు ప్రత్యంగిరాదేవి, వారాహీదేవి అని చెప్పి శాస్త్రం చెప్తోంది. ఈ వారాహీదేవి ఇప్పుడు మనం ఏదో పూజ చేస్తున్నది కాదు. శ్రీరాముడు, హనుమంతుడు, శ్రీకృష్ణుడు, ధర్మరాజు వంటి ఎంతమందో మహనీయులందరూ కూడా ఈ ప్రత్యంగిరాదేవిని, వారాహీదేవిని కూడా పూజించారు. అలాగే ప్రత్యంగిరాదేవిని పూజిస్తే వారాహి అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందిట. శ్వేతవారాహీదేవిని ఒక్కసారి దర్శిస్తే చాలు సకల కష్టాలు తొలగిపోతాయి. అటువంటి శ్వేతవారాహీదేవి ఆలయం కేరళలోని ఉంది. ఇక ఈ శ్వేతవారాహి ధ్యాన శ్లోకాన్ని చూద్దాం. చంద్రార్ధచూడాం విమలాం భుజాభ్యాం శూలాంకుశై శ్యామముఖీం వహంతీం సూర్యాగ్నిచంద్రీకృతదృష్టిపాతాం ధ్యాయే హృదబ్జే సతతం వారాహీం. పాథోరుహపీఠగతం పాథోరుహమేచకం కుటిలదంష్ట్ర కపిలాక్షిత్రితయాం ఘనకుచకుంభాం ప్రణతవాంఛితవదాన్యాం దక్షోర్ధ్వతోయరిఖంగాం ముసలమభీతిం తదన్యతస్తద్వత్ శంఖం ఖేటం హలవరన్ కరైర్దధానం స్మరామి వార్తాళీం. ఎవరైతే కమలాసనంలోని కూర్చుని ఉన్నారో, ఎవరైతే నీలిరంగు కమలములాగా కనిపిస్తూ ఉన్నారో, ఎవరైతే వంగినటువంటి దంష్ట్రములను కలిగి ఉంటారో, ఎవరి అయితే ఎరుపు గోధుమ రంగులోని ఎవరి శరీరం ఉంటుందో, అలాగే ఏ అమ్మవారి యొక్క కుచములు దృఢంగా మరియు గుండ్రంగా ఉంటాయో అటువంటి వారాహి తల్లికి నేను నమస్కరిస్తున్నాను. ఆ వారాహి తల్లి ఎన్నో వరాలను ఇచ్చేటటువంటి తల్లి. ఆవిడ కుడి చేతిలోని చక్రాన్ని, ఖడ్గాన్ని, అలాగే ముసలము అనేటటువంటి ఆయుధాన్ని, నాగలిని పట్టుకుని అభీతి సంజ్ఞను అంటే నిర్భయ సంజ్ఞను చూపిస్తోంది. అదేవిధంగా ఎడమ చేతిలో శంఖము, గద, నాగలి, వరము ఇచ్చేటటువంటి అభయముద్రతోటి కనబడుతోంది. అటువంటి దేవి అయినటువంటి వారాహి వార్తాళీ దేవిని నేను ధ్యానిస్తున్నాను అని చెప్పేసి ఈ శ్లోకం యొక్క అర్థం. అటువంటి ఆ శ్వేతవారాహి తల్లిని ఒక్కసారిగా మనం ధ్యానంలోని ధ్యానిస్తూ ఈరోజు పూజాది చేసుకుందాము. ఓం నమో వారాహి దేవ్యై నమః.